నెక్స్ట్ వచ్చేసి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో కజిన్స్ అందరూ కలిసి డిన్నర్ కోసం వెళ్తున్నాం. అందరం కలిసి ఇంకొక కజిన్ ఇంట్లో డిన్నర్కి వెళ్తున్నాము. తనే కుక్ చేస్తుందని చెప్పింది. లెట్స్ సీ. తన అపార్ట్మెంట్కి వచ్చేసాము. తను మంత్రీస్లో ఉంటుంది. నానక్రమ్ కూడా అమెజాన్ ఆఫీస్ ఆపోజిట్లో ఉంటుంది ఇది. అండ్ మేము వెళ్ళేటప్పటికి 9 అలా అయింది. అండ్ వాడే తన పెట్ జాస్పర్ అస్సలు సరిగ్గా ఉండడు. వెరీ వెరీ నాటీ ఫెలో. ఎప్పుడు ఎలాగ రియాక్ట్ అవుతాడో తెలీదు. అండ్ మేము వెళ్ళేటప్పటికి తన వంట ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసేసింది. పూజ కూడా చేసుకుందంట. పూజ బాగా ఉంచుకుంది, దేవుడి గుడి అంతా. మా కోసం చికెన్ చేసింది తను. చికెన్ ఫ్రై మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం లాస్ట్ పార్ట్ ఉండింది. కొంచెం కొత్తిమీర అది వేసి ఇంకా ఫినిష్ చేసేసుకున్నాము. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను కుక్ చేస్తుందని. ఆర్డర్ చేసేస్తుందేమో అనుకున్నాము, బట్ కుక్ చేసింది. అండ్ ఎగ్స్ బాయిల్ చేసింది. కొంచెం సాల్ట్, కారం అది వేసి. ఇట్లా ఏంటి వెరైటీస్? చికెన్ ఫ్రై. వావ్, కొత్త కొత్తలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గడ్డ పెరుగు. నెక్స్ట్ వచ్చేసి అదంతా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా. జస్ట్ ఏదో మేము కూడా ఫన్నీగా ట్రై చేసాము. బట్ ఫుడ్ చాలా బాగా వచ్చింది. చికెన్ ఫ్రై తినేసిన తర్వాత ఇక్కడ మిస్ అయిన కజిన్స్తో మేము కాల్ మాట్లాడుతున్నాం అనమాట. వాళ్ళు నమ్మలేదు తనే కుక్ చేసింది అని చెప్పి. బట్ చెప్తూ ఉన్నాం అన్నట్టు నిజంగానే తను కుక్ చేసింది అని. మనకి ఉన్న కజిన్స్లో ఎవరైనా ఎప్పుడు వంట చేయని వాళ్ళు వంట చేశారంటే నమ్మబుద్ధి కాదు కదా. సో అలాంటి షాక్ ఇచ్చిందనమాట అందరికీ తను. ఫైనల్గా వాడికి కూడా పెట్టలేదని అరుస్తున్నాడు. వాడికి కూడా ఫుడ్ పెట్టేసాము. ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా కింద వాక్కి వెళ్దాము అనుకున్నాం. ఈ మంత్రీస్లో మంచిగా పెట్స్కి వాకింగ్ ఏరియా ఉంటుంది. వాళ్ళని లోపల పెట్టేస్తే వాళ్ళే హ్యాపీగా వాక్ చేసుకుంటారు. మీకు ఆ ఏరియా కూడా చూపిస్తాను. ఇక్కడ సోనీకి వాడికి సెట్ అవ్వట్లేదు. వాడు సోనీని పట్టించుకోవట్లేదు. సోనీ వాడిని తిట్టింది. సోనీ మీద అటాక్ చేశాడనమాట. సో గ్రెడ్జ్ పెట్టుకుంది, నేను వీడితో ఎలా అయినా నా మాట వినేలా చేయాలని చెప్పి. మేము ఇక్కడ నేను శ్యామ్ టీ తాగాం. సోనీ ఇంకా పవిత్ర వాళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ తిన్నారు. ఆకి ఏం తినలేదు. ఎందుకంటే ఆకికి నచ్చే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అక్కడ దొరకలేదు. సో తను తినలేదు. అక్కడి నుంచి వెళ్ళాక వాడిని వాక్కి పట్టుకెళ్ళారు. అక్కడ చూడండి, అలా ఫ్రీగా వాళ్ళకి ఏమీ లేస్ లేకుండా వదిలేస్తే అవే హాయిగా తిరగచ్చు. ఈ ఫెసిలిటీ ఈ అపార్ట్మెంట్స్లో నాకు చాలా నచ్చింది. సో ఇక్కడ వాడిని అరిపిస్తుందనమాట. నా మీద అరిచావు కదా అని చెప్పి. లోపల ఉన్నాడు కదా, తన మీద ఏమీ ఎగరడని చెప్పి బయట నుంచే ఇరిటేట్ చేస్తూ ఉండింది వాడిని. వాడు చాలా చాలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తాడు. తర్వాత పవిత్ర మమ్మల్ని డ్రాప్ చేసేసింది. సోనియాకి ఇంటికెళ్ళిపోయారు. మమ్మల్ని పవిత్ర డ్రాప్ చేసి తను కూడా వెళ్ళిపోయింది.